ఇప్పటికే మీరు చూస్తే లక్షల మందిని కలిశాను. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా తమ్ముళ్ళ మారిగా అందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకు వచ్చాం. మా స్వార్థం కోసం కాదు, మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చాం. అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. నలభై సంవత్సరాలుగా సభలు పెట్టాను, పర్యటనలు చేశాను, మీటింగులు నాకేం కొత్త కాదు. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కసితో ఉన్నారు మీరంతా, ఆగ్రహంగా ఉన్నారు మీరంతా. సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈరోజు సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం కోసం, కోతలు లేని పథకాల కోసం రా కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. అందుకే చివరి సమావేశం, పెనుగొండ సమావేశం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈ జిల్లా. అందుకోసం మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 552 మిల్లీమీటర్లు. అంతేకాదు జిల్లాలో 47 లక్షల ఎకరాలు భూమి ఉంది. మెట్టగాని సాగుగాని చేసేది 11 లక్షల మాత్రం. అందులో 2 లక్షలు మాత్రం ఏదైతే నీటి సదుపాయం ఉన్న భూమి ఉంది. ఈ జిల్లా ఒక ఎడారిగా మారిపోయే సమయంలో నేను కంకణం కట్టుకున్నా, అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించే జిల్లాగా చేయాలని సంకల్పంతో ముందుకు పోయాను. దేశ చరిత్రలో అనంతపురం జిల్లా ఒక మోడల్గా మిగిలిపోయేట్టుగా మనం కార్యక్రమాలు చేశాం. సాగునీరు కోసం, ప్రాజెక్టుల కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి
ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ నీరి సీమ అవుతుంది. అందుకే 5 ఏళ్లలో 12,500 కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ నీ ఖర్చు పెట్టాం. జీడిపల్లి భైరవాని తిప్ప గాని, జీడిపల్లి పేరూరు గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం, పూర్తి చేశాం. రాయలసీమ వెనుకబడితనం పోవాలి, కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు వినాలి, ఇక్కడే తమ్ముళ్ళు వినాలి. మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటుతా ఉంది. సమయం తక్కువ ఉంది, మీరు కూడా దిగాలి. ఆ టవర్స్ లో ఉండే దిగాలి. అందరూ తమ్ముళ్ళు దిగాలి. అది కూలిపోతే మైకులు పనిచేయవు. దిగండి, మీకు కూడా దెబ్బలు తగులుతాయి. బంగారు తమ్ముళ్ళు దిగండి, దిగాలి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి, దిగాలి అని చెప్పండి. దిగండి, లేకుండా దించండి వాళ్ళని. కాళ్ళు పట్టి లాగుతారు, ఇంకా దిగండి. దిగేయాల 2 నిమిషాలు మీకు టైం. అందరూ దిగాలి. యువత మీకే దిగాలి. తమ్ముడు వినాల, దిగాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. ఆవేశం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. దిగాలి. నేను ఈ రాయలసీమలో ఒకటి ఆలోచించాను. నీళ్లు, హార్టికల్చర్ వేసే పండ్ల తోటలు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది. నీళ్లు లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు, ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాకమునుపు ఎకరా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూసా, గొల్లపల్లి రిజర్వాయర్ చూసా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను. ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతూ
పెరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా? 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను.